M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026, 9014163335. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్. M4 న్యూస్ ప్రతినిధి మార్చి 6. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ అన్నారు. బుధవారం బైంసాపట్నంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘ భవనంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారీ శక్తివందన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ నుండి SSG మహిళా సంఘాలకు, NGOలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంతో ఉండడంతో పార్టీ ఆదేశానుసారం ప్రత్యక్ష ప్రసారాన్ని కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. చట్టసభలో 33% రిజర్వేషన్ బిల్లు ప్రక్రియ ప్రవేశపెట్టడం బీజేపీ ఘనత అన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలు ముద్రా రుణాలు, శిశు కిషోర్ యువ రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటికి దీపం ఇల్లాలు అని మహిళలు అన్ని రంగాల్లో ముందుంటేనే దేశం పురోగతి సాధిస్తుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, నాయకులు గోపాల్ సత్తా, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, భైంసా ఎంపీపీ అబ్దుల్ రజాక్, భైంసా పట్టణ బీజేపీ అధ్యక్షులు ఏను పోతుల మల్లేష్, శక్తివందన కార్యక్రమాన్ని ఇన్ఛార్జి రావుల సువర్ణ పోసెట్టి, కౌన్సిలర్లు అనితా బాలాజీ, సుత్రావే పోస్ట్ లక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా భైంసా మహిళా అధ్యక్షులు సీరం సుష్మారెడ్డి, నాయకులు గాలి రవి, దిలీప్, మాణిక్, తుమొల్లా దత్తాత్రి, వడ్నాప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు, SSG గ్రూప్ మహిళల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ మనకు వీడియో రూపకంగా తెలియడానికి పట్టికని మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీ మహిళా సోదరులందరూ ఇచ్చేశారు. ఈ యొక్క శక్తివందన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వివరించడానికి ఈ యొక్క SSG గ్రూప్ మహిళలకు ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తున్నారో, అదేవిధంగా వెనుకబడిన తరగతి మహిళలకు, ముస్లిం మహిళలకు, వివిధ రకాల వర్గాల వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో తెలపడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొద్ది క్షణాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాబోతుంది. కావున అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి మన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలని భారతీయ జనతా పార్టీ బైంసా పట్టణ శాఖ ముదూర్ నియోజకవర్గ కన్వీనర్గా నేను మీకు అభ్యర్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.